దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా ఉన్నామా? దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉన్నామా? దేవుని సన్నిధిని ప్రతిదినము వెదికే వారిగా ఉన్నామా? వెళ్ళే వారిగా ఉన్నామా? దేవుని మందిరములో మనము ఎలా నివసించుచున్నాము? అంటే ఆత్మపరమైన మందిరములో మనం ఎలా నివసించుచున్నాము? నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు కదా దేవుడు. మన దేహాన్ని దేవునికి ఆలయంగా ఉంచుతున్నామా? మనము ఎలా జీవిస్తున్నాము? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. నిర్గమకాండం 33 అధ్యాయం 14 వచనం, 15 వచనం చూద్దాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. దేవుడేమని వాగ్దానం చేశారంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదననగా దేవుడు, మోషే గారేమంటున్నారంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు. అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని సన్నిధి మీద ఆధారపడుతున్నాడు. అయితే దేవుని సన్నిధి విడిచి వెళితే, దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము ఊహించలేము. అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్దించు సింహము వలె వాడు మన మీద ఎప్పుడు దాడి చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఒక విశ్వాసికి రక్షణ ఎక్కడంటే దేవుని సన్నిధి. దేవుని యొక్క ఆవరణం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తంలోనే ఒక విశ్వాసికి నిజమైన రక్షణ. ఒక్క క్షణం దేవుడు కళ్ళు మూసుకుంటే ఇజ్రాయేలీయులందరూ నాశనమైపోతారు. అందుకనే ఇజ్రాయిలును కాపాడు దేవుడు కునకుడు నిద్రపోడని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమేమున్నాయి? దేవుని సన్నిధిలో మనకు సంతోషం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో సంతోషమే కాదు, అలాంటి సంతోషం ఉల్లాసాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఆ యొక్క ఉల్లాసము సంతోషాన్ని ధ్వనిగా చేయడం చూస్తాం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైన ఈవులు దేవుడు మన కొరకు దాచి ఉంచారు. దేవుడు శ్రేష్టమైన పదార్థాల్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. అవి వెంటనే ఇవ్వరు. అవి ఎప్పుడు మనం పొందుకోగలమో, ఎప్పుడు దానికి అర్హతగా, యోగ్యులుగా ఉంటామో దేవుడు అప్పుడిస్తారు. అందుకనే ప్రతి విశ్వాసి చాలా కష్టాల్లో, శ్రమల్లో, నష్టాల్లో ఉంటారు. కానీ వారికి ఎప్పుడు వాటి నుండి విముక్తి పొందిద్ది, ఎప్పుడు దేవుడు విడుదల చేస్తారు అంటే, మోషే గారి వలె పూర్ణ మనస్సుతో, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. దయచేసి మేము మీ సన్నిధిలోనే మమ్మల్ని ఉండనివ్వు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఘనతుంది. దేవుని సన్నిధిలో బలముంది. దేవుని సన్నిధిలో సుఖ సంతోషాలున్నవి. దేవుని సన్నిధిలో క్షేమమున్నది. ప్రసంగి రాసిన పత్రిక ప్రసంగి గారు రాసిన గ్రంథము 8 అధ్యాయం 12 వచనం, 13 వచనం చూస్తే దేవుని సన్నిధిలో క్షేమముంది. దేవుని సన్నిధిలోనే క్షేమం. మరి ఎక్కడ క్షేమం లేదు. మనము ఎక్కడ ఉన్నా గూడా క్షేమం లేదు. మనం ఎంతో మందిని చూసాము. విమానంలో వెళ్తూ చనిపోయే వాళ్ళున్నారు. సైకిల్ మీద వెళ్తూ చనిపోయే వాళ్ళున్నారు. ఓడలో ప్రయాణిస్తూ చనిపోయే వాళ్ళని చూసాము. రైల్లో ప్రయాణిస్తూ చనిపోయే వారిని చూసాము. ఇంట్లో కూర్చుండి చనిపోయిన వారిని చూసాము. అలాగా ఎక్కడైనా మరణము ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడ క్షేమం లేదు మనకి. దేవుని సన్నిధిలోనే క్షేమం. దేవుని సన్నిధిలో మనం ఉండడం వల్ల దేవుడు ప్రతి పరిస్థితిని సరిజేస్తారు. ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా దేవుడు మారుస్తారు. మారాని మధురంగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి మన మార్గము చక్కగా ఉండాలంటే మన మార్గం దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుడు మన మార్గాలను సరళం చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో కనబడటం మంచిది. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొద్ద విచారణ చేయడం మంచిది. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం మంచిది. దేవుని సన్నిధి ప్రతిదినం మనం వెదుకుట మంచిది. అలాగే ప్రతిదినం మనం దేవుని సన్నిధిని వెతుకుచున్నామా? దేవుడు మన కొరకు వెతకడు. మనము దేవుని కొరకు వెతకాలి. దేవుని కొరకు మనం వెతికినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు వెతుకుతారు. తట్టుడి తెరవబడునన్నాడు. అంటే మనం తట్టాలి. వెతుకుడి దొరుకునను. మనం వెతకాలి. వెతకకపోతే దొరకడు దేవుడు. తట్టకపోతే దేవుడు తలుపు తీయడు. కాబట్టి మనం ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిని వెతికే వారిగా ఉండాలి.
మనకెన్ని పరిస్థితులన్నా ఉండని. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని చాటు చేయడానికి, కాపాడడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ ప్రభువైన తండ్రికే చెందును గాక. ఆమేన్.